నెక్స్ట్ మూవీ ఏంటి? త్రివిక్రమ్ తో కలిసి కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారా లేదంటే అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారా? త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? త్రివిక్రమ్ లేట్ చేస్తే బన్నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? త్రివిక్రమ్ చేస్తున్న ఆలస్యం అట్లీకి నిజంగానే కలిసి వస్తుందా? అసలు పుష్ప గాడిని నెక్స్ట్ రూల్ చేసేదెవరు? డైరెక్ట్ చేసేదెవరు? పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ రికార్డుల మోత మోగించాడు. వసూళ్ల సునామీని క్రియేట్ చేశాడు. పుష్ప 2తో అల్లు అర్జున్ పేరు పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోతోంది. అంతలా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్డేట్ పై సినీ వరల్డ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్టు కోసం టైం ఇస్తారని తెగ ప్రచారం జరిగింది. ఫిబ్రవరిలో ఈ సినిమాకి క్లాప్ కొట్టి కొబ్బరికాయ కొడతారని అప్పట్లో టాక్ వచ్చింది. గాడ్ ఆఫ్ వార్ అంటూ మైథలాజికల్ మూవీని చేస్తున్నాడంటూ గాసిప్స్ వినిపించాయి. కానీ ఇంతవరకు ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అప్డేట్ రాలేదు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనులను ఇంకా కంప్లీట్ చేయలేదు. ఎప్పటి వరకు పూర్తవుతుందో క్లారిటీ లేదు. మరి ఈ గ్యాప్ లో బన్నీ ఏం చేయబోతున్నాడని అందరిలో ఆసక్తి మొదలైంది. త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ ఆలస్యం చేయడంతో అట్లీకి కలిసొచ్చిందట. త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేలోపు అట్లీకి డేట్స్ ఇచ్చారట బన్నీ. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో సినిమా వస్తుందని ఎప్పట్నుంచో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ చాలా కాలంగా బిజీ షెడ్యూళ్ల మధ్య నలిగిపోతుంది. ఇప్పుడు ఆ క్రేజీ ప్రాజెక్టుకు టైం వచ్చింది. త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యేలోపు అట్లీ ప్రాజెక్ట్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్పాట్ కి షిఫ్ట్ కానున్నాడు. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాతనే మళ్లీ అట్లీ ప్రాజెక్ట్ సెకండ్ షెడ్యూల్ కి బన్నీ టైం ఇస్తారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం తమిళ్, హిందీ సినిమాలతో ఫుల్ గా బిజీగా ఉన్నారు. ఆయన డైరెక్షన్ లో విడుదలైన లాస్ట్ మూవీ జవాన్ ఏకంగా 1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇటు పుష్ప 2 2000 కోట్ల మార్కును టచ్ చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అన్ని ఇండస్ట్రీల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈసారి పుష్పగాడి దెబ్బ మామూలుగా ఉండదని అప్పుడే టాక్ మొదలైంది. రీసెంట్ గా అల్లు అర్జున్ ని అట్లీ ఆయన టీం వచ్చి హైదరాబాద్ లో కలిశారట. ఈ క్రమంలో ప్రాజెక్టు ఫైనలైజ్ చేశారని, త్వరలోనే పట్టాలెక్కించాలని డిసైడ్ అయ్యారట. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించనున్నారు. అట్లీ మార్క్ స్టైలిష్ యాక్షన్ అంశాలతో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం. ఈ పాన్ ఇండియా మూవీ కోసం అట్లీ 60 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు తెలిసిందే. అంతేకాకుండా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ధ్ వ్యవహరిస్తాడని తెలుస్తోంది. జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత హాలీవుడ్ స్థాయిలో సినిమా చేస్తాను అని అప్పట్లో అట్లీ చెప్పిన సంగతి తెలిసిందే. ఇటు బన్నీ బ్రాండ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. దీంతో ఈ ప్రాజెక్టు ఏ లెవెల్లో ఉంటుందో ఊహకు అందడం లేదని ఫ్యాన్స్ చెప్తున్న మాట.